హలో అండి, హాయ్ అండి అందరూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ. ఈ న్యూ ఇయర్కు 31st నైట్ అందరూ ఏదో సెలబ్రేట్ చేసుకుంటుంటే నేనైతే ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. ఈరోజు అయితే ఇంకా 2 days నుండి చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా చేసుకుంటున్నాను అనమాట. ఎలకలు చేసే చెత్త మా ఇంట్లో ఎప్పుడు రాలేదండి. ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదన్నమాట. ఈరోజు అయితే ఇవన్నీ అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఇవే సరిపోయినాయండి. ఈ పరుపు చీత ఏంటంటే తొడిగినప్పుడల్లా కొంచెం అది బ్లూ వేయకపోతే 2 రోజులకి మాసిపోయినట్టుందనమాట. అందుకే ఎక్కువ హెవీగా దానికి బ్లూ వేసేసిన అనమాట. ఒక ఉతకడం లేట్ అయినా కూడా నీట్గా ఉంటుంది అనేసి కొంచెం తెల్లదైందని ఏటికి మాపు నీట్గా కనపడిపోతుంది అనమాట. ఈ పిల్లోస్కి అన్నిటికీ అన్నీ తీసేసినాను కదా, అన్నీ తొడుగుతున్నాను అనమాట. ఎంత వర్క్ అంటే ఉతకడం ఒక పని అయితే మళ్ళీ ఇవన్నీ వేటికి అవి సర్ది పెట్టడం చాలా పని అండి. అసలు చాలా కష్టం అనమాట. ఇంట్లో ప్రతి పని ఎవ్రీథింగ్ నీట్గా ఉండాలంటే చాలా కష్టం అనమాట. వీడియో పూర్తిగా చూసినారంటే మీకే అర్థమవుతుంది. ఈ మధ్యనే రీసెంట్గా అంత దొబ్బి పెట్టినా కానీ మళ్ళీ ఎంత చెత్త ఉందంటే ఇంట్లో అసలు నాకు నిద్ర రాలేదనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్నోడు అందరూ పడుకునే టైం అనమాట. అంటే నిద్రపోయే టైం 9 అవుతుందనమాట. ఇంకా చిన్నగా నా పని చేసుకుందాంలే, ఇంక ఇవన్నీ పెట్టేసి చిన్నోనికి పాటు చేసి నిద్రపిచ్చేసినామంటే ఇంకా నా పని. వాడు చూడండి ఎంత దర్జాగా రాజులాగా వండుకున్నాడు. కాలు మీద కాలు వేసుకోవడం, మాటలు చెప్పడం. అబ్బా ఏం మాటలు చెప్తాడండి మా వాడి మాటలకు నిజంగా కడుపు నిండిపోతుంది అనమాట. నేను ఎంత పని చేసినా నాకు అలుపు అనేది ఉండదన్నమాట. అంత మా వాడి మాటలతోనే నిజంగా మాయ చేసేస్తాడు మా చిన్నోడు. ఏం మాట్లాడతాడు. వాళ్ళ నాన్నని నేను తిట్టినానంటే వాడు కూడా తిడతాడనమాట. రివర్స్ అయిపోతాడంతా. నన్ను ఒక్క మాటని అస్సలు ఒప్పుకోడు. పెద్దోడేమో నాన్న పార్టీ, చిన్నోడేమో అమ్మ పార్టీ అనమాట వీడు. ఈ పిల్లోస్కి ఇవన్నీ నేనే కుట్టినానంటే అసలు ఎంత యూజ్ అవుతున్నాయంటే అవన్నీ దిండ్లు కూడా నేనే కుట్టినా. లోపల వేస్ట్ బట్టలు అన్నీ ఉంటే అవి కుట్టేసాను అనమాట. ఇప్పుడు పిల్లలకు అవి చాలా యూజ్ అవుతున్నాయి అనమాట. పెద్ద పెద్దవి కుట్టినా కానీ ఆ రోజు అప్పుడు మేము తల కింద అయితే పెట్టుకోలేదు. అవి కొంచెం బరువుగా ఉండే మెడలు నస్తాయిలు అనేసి. ఇప్పుడు కానీ మంచంలో రెడ్డి పడుకున్న తర్వాత రెడ్డి కింద పడకుండా, చిన్నోడు కింద పడకుండా ఆ పిల్లోస్ పెద్ద పెద్ద పిల్లోస్ అన్నీ అడ్డం పెడతామన్నమాట. చాలా యూజ్ అవుతున్నాయి. ఏదైనా మనము పనికిరావనుకునేవి ఒకప్పుడు పనికి వస్తాయన్నమాట. ఏ కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇలా అన్ని మొత్తం అన్ని వేటికి అవి తొడిగేసా అనమాట. ఇంకా పట్టేసిన అంటే పిల్లోళ్ళు నిద్రపోతారు. నిద్రపోయినారనమాట మా పిల్లోళ్ళు. నిద్రపోయిన తర్వాత ఇంకా మా ఆయన కూడా నిద్రపోయినాడు. నేనేంటంటే కొద్దిసేపు ఎడిటింగ్ చేసేసుకొని 9:30కి అలా అయితే ఇంట్లోకి వచ్చేసాను అనమాట. నాకైతే నిద్ర రాలేదు. ఎలాగైనా ఇంకా రేపు మళ్ళీ క్లీనింగ్ అంతా ఒకే రోజు అలకడము అంతా పెట్టుకున్నామంటే కుదరదు. ఏదో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నామంటే రేపు తొందరగా అలికేసుకొని పటాలు దుడిసేసుకొని ఇవన్నీ సరిపోతాయి అనమాట. ఇంకా తెల్లవారు లేస్తే పిల్లలతోనే మధ్యాహ్నం అవుతుంది అనమాట. వంట చేసి పెట్టుకొని తినిపించుకొని సరే అనేసి ఈరోజు ఈ ఇంట్లో ఎలాగైనా ఆ ఎలకలు తిరుగుతుంటే నాకైతే కంపరంగా ఉందండి. ఏ టైంలో చూసినా సందులో అట్లా ఇట్లా పరిగెత్తానే ఉండే. ఆడికి గ్లూ కూడా తీసుకొచ్చినాడు అనమాట. ఒక 2-3 ఎలకలు అయితే పడినాయి. ఇక్కడ నేను చేసిన తప్పేందంటే మా ఆయన బాగా డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట. లేపుకొని వచ్చిన బరాబని లాక్కొని వచ్చా అనమాట. ఎలకలు అంటే నాకు అస్సలు మహా భయం అండి. ఎలకలన్నీ బల్లి అన్నీ భలే భయం అనమాట. బల్లి తిరుగుతాను అంటే ఆ ప్లేస్లో అసలు ఉండను. అందుకే నాకు ఎప్పుడెప్పుడు సర్దాలా అని ఉంటుంది అనమాట. ఆ భయం అనే ఫీలింగ్లోనే ఇంకా సర్దుకోవాలనిపిస్తుంటుంది. ఈ మధ్యనే అక్కడ మా ఆయన దుబ్బుతున్నాడు కదా, ఆ కింద అయితే ఎలకలు భలే చెత్త చేసి పెట్టినాయి అనమాట. కట్టెల బ్యాగులు అవన్నీ పెడతాను అనమాట తీసుకొచ్చినట్టు. అవన్నీ కొట్టేసి ఏవి కూడా పనికి రాకుండా చేసేసినాయి అనమాట. ఇంకా మా ఆయన ఎన్ని తిట్లు అంటే నాకు భయపడవు కానీ ఎలకలకు భయపడతావు అట్లా ఇట్లా అని ఎన్ని తిట్లు తిట్టినా మనమైతే క్లీన్గా ఉండాలి అనేసి ఏమనలేదనమాట. తిడతాడులే 2 తిట్లు తిట్టుకొని ఇంకా మళ్ళీ పోతాడు, మనం క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఆ ఎలకలన్నీ తీసేసినాడంటే మొత్తము పిల్ల ఎలకలన్నీ అయితే పిల్లలన్నీ పెట్టుకున్నాయి అనమాట. ఎలకలు పెద్ద ఎలకలు అవి ఉండేటి 4-5 అనమాట. ఈ చిన్న చిన్న ఎలకలు అడుగుతూనే ఉంటాయి, సౌండ్ వస్తూనే ఉంటాయి. పిల్లులు ఉన్నాయి కానీ మా ఇంట్లో ఎలకలను పట్టవండి. అవి తిని పాలు తాగడానికి, చికెన్ తినేదానికి, మటన్ తినేదానికి అయితే వస్తాయి కానీ ఎలకలను అయితే అస్సలు పట్టుకోవడం లేదనమాట. ఒకప్పుడు పిల్లులు పెంచుకుంటే ఇంట్లో ఎలకలు అసలు ఉండకుండా ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు అసలు ఆ పిల్లులు పెంచుకునేది వాటికి పెట్టడానికే తప్ప అవి మనకు రక్షణగా అయితే ఉండడం లేదనమాట. ఇంకా అన్నీ చూడండి, ఈ బాక్సులు అయితే ఒక 7-8 ఎలకలు, చిన్న చిన్న ఎలకలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఎలక్ట్రీషియన్ బాక్స్ అండి. అంటే ఇవి కట్టరు, టెస్టరు, స్క్రూడ్రైవరు ఇవన్నీ దీంట్లో వేసి పెడతాను అనమాట. అంటే వైరింగ్ సంబంధించినవన్నీ దీంట్లో వేసి పెట్టుకుంటాము. ఎప్పుడైనా ఏదైనా పడేయమన్నమాట అవసరం వచ్చాయనేసి.
అన్నీ ఆ బాక్స్లో పెట్టింటే బాక్స్ మొత్తం కింద బొక్కలు పెట్టినాయండి. సైడు బాక్స్ అన్నీ మొత్తం బొక్కలు పెట్టేసినాయి అనమాట. చిన్న చిన్న సీలలు అన్నీ దాని ఎలక్ట్రిక్ సామాన్లన్నీ వైరింగ్ సామాన్లన్నీ మొత్తం ఉంటాయన్నమాట. అన్నీ దాంట్లో వేసి పెట్టింటే బాక్స్ అయితే కొట్టినాయి. మళ్ళీ బాక్సు తెచ్చి వేరేది పెట్టినా కూడా మళ్ళీ కొడతాయిలే అనేసి ఆ చిన్న బకిడీ పెట్టేసి ఆ బకిడీకి అన్నీ వేసిన, అదైతే కొట్టదు కదా అనేసి. ఇక్కడైతే మొన్ననే అండి ఒక వారం కిందటైతే ఇవన్నీ ఎలకలు ఎక్కువ ఉండాలి అనేసి ఆ రోజు కూడా మొత్తం ఇలాగే క్లీన్ చేసేసి పెట్టినాను అనమాట. అక్కడ అసలు న్యూస్ పేపర్లు కూడా వేయలేదు. పేపర్లు అన్నీ తినేస్తున్నాయి ఎందుకు లేనేసి. చూడండి ముగ్గు పిండి అంతా ఎంత వేసినాయో, మొత్తం ఆ పక్కకు ఈ పక్కకు తిరిగేసి ఆ ముగ్గు పిండి అంతా పడేసినాయి అనమాట. అన్ని బాక్సులలో పెట్టాను, కవర్లో ఏం పెట్టినా కూడా అవి పడేస్తాయిలే అనేసి. అయినా కూడా అవి చేసేదేం చేస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత నీట్గా సర్దుకున్నా కూడా నాకైతే అవి తిరుగుతా అంటే ఇల్లంతా అస్సలు ఉండబుద్ధి కాలేదనమాట. ఈ రేపు ఎలాగైనా నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా డైలీ మిషన్ కుడుతున్నానంటే ఇవి చూసుకోలేనులే అనేసి ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క గూడు సర్దుకుంటున్నాను. నిజంగా అండి ప్రతి ఇల్లాలు నా అలాగే ఆలోచిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు టైం ఉంటుందా ఇల్లు క్లీన్ చేసుకుందామా, ఎప్పుడెప్పుడు టైం ఉంటుందా బట్టలు కుట్టుకుందామా, ఇలా పిల్లలు సంసారం ఇల్లు ఇదే ఒక లోకం అనమాట. నాకు ఏ పండగ ఏముండదు. క్లీన్ చేసుకోవాలి, అలుక్కోవాలి, పూజ చేసుకోవాలి, మిగతా నా పని చూసుకోవాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ఫీలింగ్స్ అయితే ఏముండవండి. ఇంట్లో క్లీన్గా పెట్టుకోవాలంటే నాకు భలే ఆనందం అనమాట, భలే ఇష్టం కూడా. ఏదన్నా అక్కడ కొంచెం గలీజ్గా ఉందంటే అది క్లీన్ చేసినంత వరకు నా మనసు నిమ్మలంగా ఉండదన్నమాట. ఇలా ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పైన కింద ఆ మూడైతే సర్దేసినాను. గ్లూ కూడా తెచ్చినానండి. గ్లూకి అయితే 4-5 పన్నాయి కానీ ఎలకలు అవి ఏంటంటే ఆ చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటాయి కదా, మొత్తం ఆ చెత్త అంతా ఊడ్చేసినామంటే మళ్ళీ రావాలి అనేసి అంతా దింపేసి ఇవన్నీ చూడండి ఎంత క్లీన్ చేశాను. ఎర్రగడ్డలు అప్పుడప్పుడు మా అత్త పనికి పోయి తెచ్చి పెట్టిందనమాట. అవన్నీ అలా పట్ట వేసేసి కింద ఆరవేసినాను. అవి కొన్ని పోయినవి అన్నీ తీసేసినాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా తీసినప్పుడేమో ఎలకలు పక్కకు పరిగెత్తాయి అనమాట. మళ్ళీ మనం అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడే పోయి తిరిగేసి మళ్ళీ అక్కడే ఏదో ఒకటి కొడుతున్నాయి అనమాట. నా వాలంటరీ బాక్స్ అయితే నేను ఎన్ని సర్దుకున్నానండి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర పెద్ద బుక్కు డైరీ మాదిరి పెట్టేసి రిజిస్టరు మొత్తం రాసుకున్నాను అనమాట. పేపర్లు అన్నీ కొట్టేసినాయి అనమాట. భలే బాధ అనిపించింది అనమాట. అప్పటి నుంచి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాను. అవి అయితే చింపేస్తూనే ఉన్నాయి. కట్టెల బ్యాగులు అయితే ఎన్ని కొట్టినాయి, ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఏంది ఎలకల వల్ల ఇంత సమస్య అని అనిపించింది అనమాట. ఎప్పుడు పోతాయి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ గ్లూ కూడా పెట్టేసాను అనమాట. గ్లూకి 1-2 పడినాయంటే మళ్ళీ అవి భయపడి పడడం లేదనమాట. దాంట్లోకి మనకన్నా తెలివి ఎక్కువ అనిపించింది. ఇప్పుడు ఇక్కడైతే మొత్తం అంతా అవి పేపర్లు కూడా న్యూస్ పేపర్లు పెడితే కొడుతున్నాయనేసి మొత్తం ఊరికే గూడు మాత్రం దులిపేసి పెడుతున్నాను అనమాట. కానీ అవి అక్కడ ఏం లేకపోయినా కూడా అవి అంతా దానిలలో తిరిగేది అంతా గలీజ్ చేస్తున్నాయి అనమాట. ఇంకా చిన్న చిన్న ఎలకలు పిల్లలు పెట్టుకుని ఉంటాయి కదా, అవన్నీ అయితే పడేసినాను అనమాట. ఇంకా చూడాలి ఇంకా రేపు మన్నాడు ఈ గ్లూ గమ్ము పెడతానేమంటే భయపడేసి రావాలి అనేసి ఇంకంతా దులిపేసి గమ్ము పెడుతున్నాను అనమాట. ఈరోజు ఇవంతా అయిపోయినాయంటే రేపు మొత్తంగా క్లీనింగ్ చేసుకోవాలి, అంతే అలుక్కోవాలన్నమాట. అలుక్కొని ఇంట్లో పూజ అవన్నీ చేసుకోవాలి. ఈ పప్పాయ అయితే తీసుకొచ్చినప్పుడు పచ్చిగా ఉన్నాయండి. పక్కన పెట్టేసే కొద్దీ బాగా మారిపోయినాయి అనమాట. ఏంటైనా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో కన్నా పక్కన పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటాయి, కొంచెం అవుతాయి అనమాట. పప్పాయ పచ్చిగా ఉందంటే మా వాళ్ళు తినడం కన్నా పడేసేది ఎక్కువ. అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది తినరు అనమాట. కొంచెం మెత్తగా ఉండేదంతా తింటారు అనేసి ఇంకా పక్కన పెట్టేసాను. బాగా మాగిపోయినాయి అనమాట. పేపర్లు అన్నీ కట్టెల బ్యాగ్ వేస్తున్నాను. కసువు అంతా ఊడ్చేద్దామని. ఎంత ఉందో చూడండి ఈ చిన్న ఇంట్లో అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ప్లేస్ మాకైతే సరిపోవడం లేదండి. ఏంటంటే చూసేదానికి ఇల్లేమో చిన్నది, సామాన్లు ఏమో ఎక్కువ ఉన్నాయి. అన్నీ అక్కడక్కడే సర్దుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి ఇక్కడ ఈ బీరువా సందునైతే ఎంత బొగ్గు పిండి అవన్నీ వేసేసినాయి అనమాట. ఎర్రగడ్డలు అన్నీ బయటికి తీసేసినాను. ఈ ఎర్రగడ్డలు మంచి అన్నీ ఒక చోట ఏరేసేసి ఇలా కొంచెం బాగాలేనటి కొంచెం మోసొచ్చినట్టు అవన్నీ తీసేసినాను అనమాట. ఇదంతా దులుపుకున్నామంటే ఇంకా నిజం సగం ఇంట్లో క్లీన్గా ఉండేదంటే అన్నం తినకపోయినా మనసు శాంతిగా ఉంటుందండి. ఇంట్లో క్లీన్ లేదంటే ఇంకా దాని మీదనే దృష్టి అంత ఉంటుంది అనమాట. నాకైతే అలాగే ఉంటుంది. ఎంత క్లీన్గా ఇంకా కొంచెం రేపు ఇల్లు అలకాలన్నీ అలకబుద్ధి కాదనమాట. ఇదంతా చెత్త అంతా ఇలాగే పెట్టుకొని అందుకే ఈరోజు అంతా నైట్ అయితే 12 అయిపోయిందండి నేను క్లీన్ చేసుకునే కొద్దీ. మా ఆయన పగులు పెట్టుకోవచ్చు కదా, నైట్ మేల్కొని ఎవరిని నిద్ర పోనీకుండా చేసావు తిడతానే ఉన్నాడు అనమాట. తిట్టినీలే ఇల్లు నీట్గా ఉంటే చాలే అనిపించి ఇంకా
ఆ ఇంట్లో డోర్ వేసేసినాను, వాళ్ళు నిద్రపోతున్నారు. నేనైతే మొత్తం క్లీన్ చేసుకునే కొద్దీ 12 అయిపోయిందనమాట. మొత్తం బండలకంతా అతుక్కపోయింది చూడండి, అదంతా ముగ్గు పిండి అదంతా. ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెత్త కుండి ఉన్నట్టుంది కదా మా ఇంట్లో అంతా, చెత్త అంతా. ఇదంతా ఆ ఎలకలు చేసిన హంగామే అనమాట, ఆ ఎలకలు చేసిన మహిమే అని చెప్పాలి. ఇదంతా దొబ్బేసి మళ్ళీ గూట్లలో అయితే అది గమ్ము తెచ్చాను కదా గ్లూ, అదైతే పెట్టేసిన అనమాట. ఒకటి రెండు పన్నా కూడా అంతా కొంచెం క్లీన్గా ఉంటుంది అనేసి అది పెట్టేసినామంటే రోజు ఇంత బాధ ఉండదు అనేసి క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, లైక్ చేసినారంటే మా ఛానల్ చాలామందికి రికమెండ్ అవుతుందన్నమాట. అలాగే బాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.